మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. నమ్మకమే ఆయుధంగా మారి నిలువున ప్రాణాలు తీస్తోంది. ప్రేమ అన్న మాటకు అర్థం తెలియని మృగాల చేతిలో ఆడపిల్లల ఆశలు, ఆశయాలు సమాధి అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. గత నెలలో కేవలం పెళ్లిని నిరాకరించిందన్న కోపంతో ఒక యువతి శరీరంలోకి ప్రాణాంతకమైన వైరస్ను ఎక్కించిన కిరాతకుడి ఉదత్తం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆ వేదనను తట్టుకోలేక సమాజంలో ఎలా తలెత్తుకోవాలి అని కుమిలిపోయిన ఆ యువతి చివరకు ఈరోజు మృత్యువునే శరణు కోరిందే. అన్నోజీగూడకు చెందిన 24 ఏళ్ల రమణి అనే యువతి అదే ప్రాంతానికి చెందిన మనోహర్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త పెళ్లికి దారితీస్తుందని మనోహర్ భావించాడు. కానీ రమణి మాత్రం తన కెరీర్, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అతనిని పెళ్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. తనను కాదంటున్న అహంకారం మనోహర్లో రాక్షసత్వాన్ని పెంచింది. గత నెల 11న వారిద్దరి మధ్య జరిగిన వివాదం తీవ్ర రూపం దాల్చడంతో మనోహర్ అత్యంత క్రూరమైన పనికి ఒడిగట్టాడు. పక్కా ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న ఒక ఇంజెక్షన్ను రమణి శరీరంలోకి గుచ్చాడు. అది సాధారణ ఇంజెక్షన్ కాదని, HIV సోకిన రక్తమని అతను బెదిరించడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పట్లోనే ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది. ఆ సమయంలో పోలీసులు మనోహర్ను అరెస్టు కూడా చేశారు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి రమణి తీవ్ర మానసిక ఆందోళనలో ఉండిపోయింది. తన శరీరంలోకి వైరస్ ప్రవేశించిందన్న భయం ఆమెను నిద్రపోనివ్వలేదు. సమాజంలో తెలిస్తే తన పరిస్థితి ఏమిటని, కుటుంబ గౌరవం ఏమవుతుందని ఆమె అనుక్షణం నరకం చూసింది. ఆ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక లోలోపలే మంద్రపడింది. ప్రాణాల కంటే మానమే మిన్నగా భావించే మనస్తత్వం ఆమెను ఒంటరిని చేసింది. చివరకు తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె కన్ను మూసినట్లు వైద్యులు ధృవీకరించారు. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే నిందితుడు మనోహర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే యువతి మృతితో ఈ కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఆ ఇంజెక్షన్లో నిజంగానే వైరస్ ఉందా, లేక కేవలం ఆమెను మానసిక క్షోభకు గురి చేయడానికి అలా చేశాడా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే కానీ అసలు నిజాలు బయటపడవు. ఉన్నత చదువులు చదువుకొని తమను ఆదుకుంటుందనుకున్న కూతురు ఇలా విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. తన తల్లి హాస్పిటల్ ఆవరణలో పడిన వేదన అక్కడి వారి చేత సైతం కన్నీటిని తెప్పించింది. ప్రేమ పేరిట జరిగిన ఈ పైశాచిక దాడికి కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా అమ్మాయికి ఈ అమ్మాయి అప్పటి డిప్రెషన్ ఉంది. హాస్పిటల్ ఇస్తున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం, అయినా కానీ మొత్తం ఎప్పటికీ డిప్రెషన్ మేము ఎంపడి ఉంటున్నాం. అంతా చూసుకున్నా కానీ బయటికి వెళ్ళి చూసి వేరే పక్క రూమ్లో పోయినాం. ఎవరిదా రూమ్? ఎవరిది? మా అమ్మది పక్క వేరే పక్క బ్లాక్ ఆ రూమ్లో పోయింది. మేము షాప్కి పోయింది కాబట్టి మేము అక్కడికి చూసే వరకు 10 నిమిషాల వరకు ఆ రూమ్లో చనిపోయింది.